యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో నటించిన సినిమా కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీ దత్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నాబెన్, మాలవికా నాయర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా గురువారం రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. నాగశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాలని అంటున్నారు. హాలీవుడ్ లెవెల్లో సినిమా ఉందని, సెకండ్ హాఫ్ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయని చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇక రివ్యూలు అన్నీ కూడా చాలా పాజిటివ్గానే వస్తున్నాయి. దీంతో ప్రభాస్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లేనని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సినిమాకు మంచి రివ్యూలు రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. సినిమా హిట్ అయినందుకు ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దర్శకుడు నాగశ్విన్లకు అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకువెళ్ళినందుకు చిత్ర నిర్మాతలు అశ్విన్తో పాటు ఆయన కూతుళ్ళు స్వప్న, ప్రియాంకలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా లోకేష్ ఈ సినిమాపైనే కాదు, గతంలో విడుదలైన పలు సినిమాలు విజయాలు సాధించిన సందర్భాలలో శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.